హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ మై లవ్లీ బీస్ట్ ఎపిసోడ్ నెంబర్ 4. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. వైనవి సూర్య వైపు తిరిగి తల దించుకోవటంతో నేను ఫ్రెష్ అవ్వాలి అని చెప్తాడు. ఫ్రెష్ అవ్వండి, ఎవరొద్దన్నారు అని చిన్నగా చెప్పి ఓరగా కళ్ళెత్తి సూర్య వైపు చూస్తుంది. ఇదే ఇదే తగ్గించుకుంటే మంచిది. నీకేం చెప్పాను? ఇక్కడ అన్ని పనులు నువ్వే చేయాలి. ముఖ్యంగా నా ప్రతి పని నువ్వే చేయాలి. నేను ఫ్రెష్ అవ్వాలి అంటే వెళ్ళి గ్రీజర్ ఆన్ చేసి టవల్ తీసుకునొచ్చి నాకు ఇవ్వాలి. నేను వచ్చేసరికి నా కోసం బెడ్ మీద డ్రెస్ రెడీగా ఉండాలి అని అర్థం. సూర్య చెప్పింది అన్నీ విని, ఇది టూ మచ్. గ్రీజర్ స్విచ్ మీరు వేసుకోవచ్చు కదా, అది కూడా నేనే చేయాలా అంటుంటే, ఏంటి నోరు లేస్తుంది? ఇంకోసారి నోరు తెరిస్తే కుట్లు వేసి పడేస్తా అంటూ షర్ట్ బటన్స్ విప్పుతుంటే నోటి మీద చేయి పెట్టుకొని, అవసరం లేదు, నేనే చేస్తాను. చేయకపోతే మీరు ఊరుకుంటారా? మెడలు వంచి మరీ చేయిస్తారు కదా. ఇంకా నయం, స్నానం కూడా చేయించాలని చెప్పలేదు అని కొనుగుతూ వెళ్ళి గీజర్ ఆన్ చేసి టవల్ తెచ్చి సూర్య చేతికిస్తుంటే, ఇప్పుడు అంత టైం లేదు, నెక్స్ట్ టైం అది కూడా చేద్దువు అంటూ స్టైల్గా ముందుకు వెళ్తాడు. ఏంటి అంటుంది. అదే నువ్వే అన్నావుగా, స్నానం. నాకు లేని ఆలోచన నువ్వే ఇచ్చావు. నెక్స్ట్ టైం అది కూడా చేయిస్తా అంటూ విజిల్ వేస్తూ వాష్రూమ్లోకి వెళ్తాడు. ఈ అని పళ్ళు కొరుకుతూ బీస్ట్ అని తిట్టుకొని సూర్యకి డ్రెస్ తీయటానికి వెళ్తుంది. సూర్య వార్డ్రోబ్ చూసిన వైనవి కళ్ళు చాంతాడంత అవుతాయి. ఫార్మల్ వేర్, రెగ్యులర్ వేర్, వెస్ట్రన్ వేర్ అన్నీ బ్రాండెడ్. ఒక సైడ్ మొత్తం వెరైటీ వెరైటీ మోడల్ షూస్, రాక్ మొత్తం నిండిపోయింది. మరోవైపు వాచెస్. అయ్యగారికి వాచెస్ అంటే బాగా ఇష్టం అనుకుంటా. ఎన్ని ఉన్నాయి! మా బాబోయ్, ఒక షాప్ మొత్తం ఇక్కడే పెట్టేశాడు కదా అనుకొని, ఇప్పుడు ఏ డ్రెస్ తీస్తే ఏమంటాడో అనుకుంటూ, జస్ట్ ఇంట్లోనే ఉంటుండొచ్చు అని గెస్ చేసి నార్మల్ వేర్ డ్రెస్ తీసి పెడుతుంది. సూర్య ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఏం చేయాలో తెలియక అక్కడే నిలబడుతుంది. సూర్య ఫ్రెష్ అయ్యి నడుం వరకు టవల్ చుట్టుకొని ఇంకో టవల్తో తల తుడుచుకుంటూ బయటికి రాగానే, ఆ ఛీ, ఏంటి మీరు అలాగే వచ్చేస్తారా? మీ రూమ్లో నేను కూడా ఉన్నానని అటువైపు తిరిగి కళ్ళు మూసుకుంటుంది. వైనవిని చూసిన సూర్య నవ్వొచ్చి, ఏయ్, ఎందుకలా సిగ్గుపడుతున్నావు? నాకు లేని సిగ్గు నీకెందుకే, ఇటు తిరుగు అంటుంటే, "ఉహుం, మీరు డ్రెస్ వేసుకోండి, నేను వెళ్తున్నా" అని ముందుకు అడుగు వేయగానే నెక్స్ట్ మినిట్ తన చెయ్యి పట్టుకొని తన మీదికి లాక్కుంటాడు. దెబ్బకొచ్చి సూర్య ఎద మీద పడుతుంది. ఏ అచ్చాదనం లేని సూర్య బేర్ బాడీ మీద వచ్చి అతుక్కుపోతుంది. కండలు తిరిగిన 6 ప్యాక్ బాడీ మీద అప్పుడే స్నానం చేసి రావటం వల్ల నీటి బిందువులు అక్కడ ఉన్న లైటింగ్స్ పడి మెరిసిపోతూ ఉంటే అది చూసిన వైనవి గొంతు తడారిపోతుంది. బాడీ నుండి వస్తున్న మంచి సోప్ స్మెల్ వైనవికి మత్తెక్కినట్టు అవుతుంది. సూర్య కళ్ళలోకి చూస్తూ ట్రాన్స్లోకి వెళ్తుంది. వైనవి ఎక్స్ప్రెషన్స్ చూసిన సూర్య వైనవి నడుంపై ఉన్న చేత్తో చిన్నగా ప్రెస్ చేస్తాడు. సూర్య అలా చేయగానే వైనవి ఒళ్ళు జల్లుమంటుంది. చిన్నగా షివర్ అవుతుంది. వైనవి కళ్ళలోకి చూసి, ఏంటి ఫ్లాట్ అయిపోయావా అంటుంటే, అప్పుడు తేరుకొని, చిచి, నీకు అంత సీన్ లేదు అంటూ వెనక్కి జరగాలి అని చూస్తుంటే వైనవిని కదలనివ్వకుండా ఇంకా తన మీదికి లాక్కుంటుంటే, ఏంటి, ఏం చేస్తున్నారు, వదలండి అంటూ సూర్య చెస్ట్ మీద చేతులు వేసి వెనక్కి నెడుతుంది. ఆయన ఇంచు కూడా కదలడు మన బాబుగారు. ప్లీజ్ సూర్య గారు, వదలండి అంటుంటే, అది అలా రావాలి. నా దగ్గర రిక్వెస్ట్ చేస్తేనే పనులవుతాయి. లేదు అని ఎగిరిపడితే నేనంటే ఏంటో క్లియర్గా అర్థమయ్యేలా చేయగలను అంటూ వైనవిని వదిలి డ్రెస్ వేసుకుని అద్దం ముందు నిలబడి హెయిర్ సెట్ చేసుకుంటూ, ఏంటి చూస్తున్నావు, ఇలా వచ్చి నా షర్ట్ బటన్స్ పెట్టు అని ఆర్డర్ వేయగానే, దొంగసొచ్చినోడు ఎలా ఆర్డర్లు వేస్తున్నాడో చూడు, ఏదో పెళ్ళానికి వేసినట్టు. ఓసేయ్, నువ్వు వాడి పెళ్ళానివేనే అని అంతరాత్మ మొట్టికాయ వేసి వెళ్తుంది. అవును కదా, ఆ విషయం అప్పుడే మర్చిపోయాను అని మూతి ముడుచుకొని వెళ్ళి సూర్య ముందు నిలబడి షర్ట్ బటన్స్ పెడుతుంది. బటన్స్ పెడుతున్న వైనవి మీదికి మెల్లిగా బెండ్ అవుతూ ఉంటాడు. ఎంతలా అంటే ఒక్క ఇంచ్ అయితే సూర్య పెదాలు వైనవి పెదాలకి తాకేలా ఉంది. ఏం చేస్తున్నారు అని బెదురుగా కళ్ళు టపటపలాడిస్తూ చూస్తుంటే,
ఇంకా కొంచెం ముందుకు బెండయి మిర్రర్ దగ్గరున్న కుంకుమ భరణి తీసుకుంటాడు. ఉఫ్! దానికోసం బెండయ్యాను అని చెప్పొచ్చు కదా! క్షణ క్షణం ఏదో ఒకటి చేసి భయపెడుతూ నా ప్రాణం తీస్తున్నాడు అనుకుంటుంది. సూర్య 2 వేళ్లతో కుంకుమ తీసి వైనవి నుదుటన సింధూరం పెడతాడు. అలా చేస్తుంటే తన్మయంగా ఫీలవుతూ కళ్ళు మూసుకుంటుంది వైనవి. చూడు, నాని చాలా స్ట్రిక్ట్. తను సాంప్రదాయాలు, ఆచారాలు పక్కాగా పాటించే మనిషి. ఈ ఇంట్లో వాళ్ళు కూడా తన మాటే వినాలి. సో, నువ్వు కూడా తన మాట వినాలి. రోజు నీ నుదుటిన ఇదుండాలి. ఈ ఇంట్లో వాళ్ళకి నీ వల్ల చిన్న బాధ కలిగినా అస్సలు ఊరుకోను. నా మీద కోపం వాళ్ళ మీద చూపిస్తే మాత్రం నాలో ఉన్న రాక్షసుని చూస్తావు. నేను చెప్పినట్టు వినాలి అని చెప్తుంటే, మీలాగా ఒకరి మీద కోపం ఇంకొకరి మీద చూపించే అలవాటు నాకు లేదులెండి అని మొహం తిప్పేస్తుంది. ఏంటి? ఏమన్నావు? అంటూ వైనవి మీదికి వెళ్తుంటే, అన్నయ్య, నాని మిమ్మల్ని పిలుస్తుంది అంటూ ఆరోహి రావటంతో సైలెంట్ అయిపోయి, నీ పని తర్వాత చెప్తాను అంటూ, వస్తున్నా మారు అని వైనవి వైపు చూసి పద అంటూ కిందికి తీసుకుని వెళ్తాడు. నువ్వు సారీలో చాలా బాగున్నావు వదినా అని ఆరు చెప్తుంటే చిన్న స్మైల్తో థ్యాంక్స్ అండి అని చెప్తుంది. అండి కొండి కాదు, తను నీకన్నా చిన్నది, నా చెల్లి ఆరోహి, పేరు పెట్టి పిలు అని సూర్య చెప్పగానే అలాగే అని తల ఊపుతుంది. ఎందుకన్నయ్యా వదిన్ని హడలు కొట్టేస్తావు? తనొచ్చింది ఇప్పుడే కదా, మెల్లిగా తెలుస్తుంది. వదినా, నువ్వు చూడగానే నాకు చాలా నచ్చేశావు. ఇక మీద మనిద్దరం ఫ్రెండ్స్. నీకేం కావాలన్నా నాతో చెప్పొచ్చు అంటూ వైనవికి సైడ్ హగ్గిస్తుంటే, ఓకే ఆరు అని స్మైల్ ఫేస్తో చెప్పి, ఈ అమ్మాయి చాలా మంచి అమ్మాయిలాగా ఉంది. ఈ మహానుభావుడికి చెల్లి ఎలా అయిందో అస్సలు పోలిక లేదు. ఈ అమ్మాయి ఎంత శాంతంగా స్వీట్గా మాట్లాడుతుంది. ఈతగాడేమో కారం తిన్న కాకిలా కావు కావుమని అరుస్తూ ఉంటాడు అని గుర్రుగా సూర్య వైపు చూస్తుంటే, చూపు మార్చు, చూడలేకపోతున్నాం అంటాడు. కేవలం వైనవికి మాత్రమే వినిపించేలా పే అని మొహం తిప్పేస్తుంది. దీనికి మామూలుగా లేదు కదా, దించుతా దించుతా. నా దగ్గరికి వచ్చేసావు కదా, నిన్ను ఎలా సెట్ చేయాలో అలా సెట్ చేస్తా అనుకొని లిఫ్ట్ ఓపెన్ కావటంతో ముందుకు నడుస్తుంటే వైనవి, ఆరోహి కూడా వెనక్కి అనుసరిస్తారు. హాల్లో చూసిన వైనవి నోరు బావురు కప్పలా తెరుచుకుంటుంది. ఇదేంటి, ఇందాక ఒక్క ఆవిడ జానకి గారు తప్ప ఇంకెవ్వరూ కనిపించలేదు, ఇప్పుడేంటి ఇంతమంది ఉన్నారు అని కప్పలా నోరు తెరిచి వాళ్ళ వైపు అయోమయంగా చూస్తూ ఉంటుంది. వైనవి భుజం చుట్టూ చేయి వేసి, ముయ్యి, దోమలు దూరుతాయి అని సూర్య అనగానే టక్కన నోరు మూసేసి సూర్య వైపు చూస్తుంది. వాళ్ళందరూ ఎవరు అన్నట్టు. సూర్య వాళ్ళది జాయింట్ ఫ్యామిలీ. జానకి, రాఘవయ్య దంపతులకి 4 సంతానం. మొదటివాడు ధనరాజు వర్మ, ఆయన భార్య వందన, వాళ్ళ పిల్లలే సూర్యదేవ్ వర్మ, ఆరోహి. రెండవ సంతానం ప్రకాష్ వర్మ, ఆయన భార్య సుచిత్ర, వాళ్ళ కొడుకు తరుణ్, అలాగే కూతురు తపస్వి. తర్వాత ఆయనకి 2 కూతుర్లు. ఒకరు గాయత్రి గారు, భర్త మధుసూదన్, ఆవిడ కొడుకే తేజ్. ఇంకో కూతురు వసుమతి, ఆవిడ భర్త గిరిధర్, వాళ్ళ కొడుకు సూరజ్, కూతురు వీక్షిత. ఇంచుమించు అందరూ ఒక దగ్గరే ఉంటారు. వాళ్ళకి సొంత ఇల్లు ఉన్నాయి. వాళ్ళకి నచ్చినప్పుడు వెళ్ళొస్తారు. కానీ ఉండటం మాత్రం అందరూ ఒకచోట కలిసి ఉంటారు. ఇప్పుడు సూర్య పెళ్లి చేసుకొని వచ్చాడు అని తెలిసి పని మీద బయటికి వెళ్ళిన వాళ్ళందరూ హాల్లో వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అక్కడ అంతమంది ఉండేసరికి కొంచెం టెన్షన్గా, భయంగా ఉంటుంది వైనవి పాపకి. అందరూ వైనవి కట్టు బొట్టు చూసి అమ్మాయి చాలా బాగుంది అనుకుంటారు. వైనవి టెన్షన్ పడటం గమనించిన సుచిత్ర ముందుకొచ్చి, ఎందుకు భయపడుతున్నావు తల్లి, అందరూ మనవాళ్ళే, నేను నీకు చిన్న తేనవుతాను. సూర్య, నా కోడలు బంగారు బొమ్మలా ఉంది అని వైనవి నుదుటిన ముద్దు పెట్టుకుంటుంది. ఆవిడని చూడగానే వైనవికి నచ్చి చిన్న స్మైల్ ఇస్తుంది. బ్లెస్సింగ్స్ కోసం వంగుతుంటే, ముందు తాతయ్య దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోండి తల్లి అని చెప్తే సూర్య వైపు చూస్తుంది. పద అని వైనవిని తీసుకొని జానకి, రాఘవయ్య గార్ల దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. చల్లగా ఉండండి అని దీవించి వైనవి వైపు చూసి, చూడు తల్లి, నువ్వేం బాధపడకు. మీ వాళ్ళకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారు కదా, కొన్ని రోజులైతే వాళ్ళే అర్థం చేసుకుంటారు. మీ వాళ్ళ మీద బెంగ పెట్టుకోకు. ఇక్కడున్న వాళ్ళందరూ కూడా నీ వాళ్ళే, సరేనా అని రాఘవయ్య చెప్తుంటే, ఓరిని
ఇలా చెప్పాడా వీళ్ళకి? హ్మ్. వీళ్ళకేం తెలుసు పాపం. చెప్పింది నమ్మేశారు. మీ మనవడు పెద్ద కంత్రి తాతయ్య గారు. నన్ను బలవంతంగా లాక్కొనొచ్చాడు. మీరేమో మాది ప్రేమ వివాహం, మా వాళ్ళు ఒప్పుకోలేదు అనుకుంటున్నారు. మీ మనవడు మోసం చేస్తున్నాడు మిమ్మల్ని అని మనసులో అనుకొని సూర్య వైపు కోపంగా చూస్తుంటే, ఏంటి అటు చూడు, వాళ్ళకి తేడా వచ్చి అనుమానం వస్తే అయిపోతావు నా చేతిలో అని కళ్ళతోనే వార్నింగ్ ఇస్తాడు. ఓయ్ మనవరాలా, నా మనవడు ఎక్కడికి పోడు, తర్వాత తీరిగ్గా చూసుకో కానీ చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు మీ జనరేషన్లో పెద్ద కోడలివి. నువ్వు బావుంటే నీ తర్వాత వచ్చేవాళ్ళు కూడా నిన్ను చూసి నేర్చుకుంటారు. ఇప్పటి వరకు అందరం కలిసే ఉన్నాం. ఎక్కడ గొడవలు అపార్థాలు రాలేదు. నువ్వు కూడా పాలు నీళ్ళలా కుటుంబంలో కలిసిపోవాలి. అంతా కలిసే ఉండాలి. ఎవరికీ నీ వల్ల సమస్య రాకూడదు. ఎవరి మనసు నొచ్చుకోకుండా ఉండాలి. అలాగే నీకు కూడా ఎవరి వల్ల ఎలాంటి సమస్య ఉండదు. నీకు పెద్ద కోడలిగా గౌరవం మర్యాదలు ఉంటాయి. నీకు నచ్చినట్టు ఉండొచ్చు, కానీ అది ఇతరులకు ఇబ్బంది కలిగేలా ఉండకూడదు. మీ అత్తగారు ఈ ఇంటికి వచ్చి మా అందరిలో కలిసి కష్టం సుఖం పంచుకొని మమ్మల్ని తన బాధ్యత అనుకొని ఉత్తమ కోడలిగా ఉంది. నువ్వు అలాగే ఉండాలి, సరేనా అని కొంచెం పెద్దరికం హుందాతనం కలిపి చెప్తుంది జానకి. ముసలి అప్పుడే మా వదిన్ని భయపెట్టి హడలు కొట్టకే, పాపం భయపడి పారిపోతుంది అంటూ ముందుకొస్తాడు తరుణ్. హాయ్ వదినా, నా పేరు తరుణ్, నీకు మరిదినవుతాను అని పరిచయం చేసుకుంటుంటే, హాయ్ తరుణ్ అంటుంది చిన్నగా. మీ ఇద్దరికీ బాగా సరిపోతుంది. మీ వదిన కూడా నీ బాపతెల్లే అంటాడు సూర్య. అవునా అన్నయ్య, అయితే వదిన నా పార్టీ, మనం మనం ఒక పార్టీ వదిన అంటాడు. హాయ్ వదిన అంటూ తపస్వి కూడా వచ్చి సైడ్ హక్ చేసుకుంటుంటే, వదిన ఇది నా చెల్లి చింపు అంచి అంటుంటే, నేను కాదు నువ్వే కోతివి అంటుంది. కోతైతే నువ్వు కొండముచ్చివే అంటాడు తరుణ్. వాళ్ళ అల్లరిని చూసి నవ్వుకుంటుంది వైనవి. అబ్బబ్బా, మళ్ళీ మొదలు పెట్టారు వీళ్ళు అనుకుని, నువ్వేం పట్టించుకోకు తల్లి, వాళ్ళు అలాగే పోట్లాడుకుంటూ ఉంటారు. ఉదయం మొదలు పెడితే రాత్రి వరకు ఇదే గోల అంటుంటే, పర్లేదత్తయ్య, బ్రదర్ అండ్ సిస్టర్ అలా ఉంటేనే బాగుంటుంది అని చెప్తుంది. వాళ్ళ అన్నయ్య నిక్కి వాళ్ళు అందరూ గుర్తుకొచ్చి, ప్రకాష్ వర్మ సుచిత్ర గారి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత, ఈవిడ పెద్ద, నాకు పెద్దత్త, పెద్ద మామ గాయత్రి గారు, మధుసూదన్ గారు, మితేష్ బ్రదర్ వాళ్ళ పేరెంట్స్ అని వైనవికి చెప్పి వాళ్ళ దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. తర్వాత చిన్నత్త, చిన్న మామ వసుమతి గిరిధర్ అని చెప్పి వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ కోసమని బెండవగానే వసుమతి గారు దూరం జరిగిపోతుంది. సూర్య, నీ మీద నాకు చాలా కోపంగా ఉంది. నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు. నా ఆశల మీద నీళ్లు చల్లావు. ఇప్పుడు వీక్షిత వచ్చి అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? అది నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకుంది, నువ్వే దానికి సమాధానం చెప్పాలి అంటూ లోపలికి వెళ్తుంది. మూగీ సినిమాలోలాగా వైణవికి ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. ఈవిడేంటి అలా వెళ్ళిపోయింది? ఈ పెళ్ళి ఈవిడకి ఇష్టం లేనట్టుంది. ఆవిడకేం ప్రాబ్లమో ఏమోలే, మనకెందుకు, మన బాధలే మనకు చాలా ఉన్నాయి, ఎందుకు వచ్చిన గొడవ అనుకుని సైలెంట్గా నిలబడుతుంది. ఏమనుకోకు సూర్య, మీ అత్త గురించి నీకు తెలుసు కదా, నువ్వేం పట్టించుకోకు. అమ్మాయి చక్కగా ఉంది, నీకు ఏడో జోడు, హ్యాపీగా ఉండండి అని భార్యకి నచ్చ చెప్పడానికి వెళ్తాడు గిరిధర్. సూరజ్, తేజ్ ఆఫీస్లో ఉంటారు. వీక్షితకి ఇంకా ఈ విషయం తెలియక ఫ్రెండ్స్ దగ్గర పార్టీలో ఉంటుంది. అవును, అందరూ ఉన్నారు, మరి సూర్య వాళ్ళ పేరెంట్స్ ఎక్కడా అనుకుంటున్న వైనవి చెయ్యి పట్టుకొని, నానే మమ్మీ దగ్గరికి వెళ్ళొస్తా అని వైనవిని తీసుకొని వెళ్తుంటే కుర్ర గ్యాంగ్ కూడా వెనకే వెళ్తారు. సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఒక గదిలోకి తీసుకొని వెళ్తాడు. ఇదేంటి, సూర్య వాళ్ళ మదర్ కిందికి రారా అని అలాగే ఆలోచిస్తూనే సూర్య వెనకే ఫాలో అవుతూ వెళ్తుంది. ఆ ఫ్లోర్ కూడా చాలా బాగుంటుంది. గది డోర్ ఓపెన్ చేసి తీసుకుని వెళ్తాడు. రూమ్ మొత్తం చీకటిగా ఉంది. చిన్న వెలుతురు మాత్రమే ఉంది. సూర్య లైట్స్ అన్నీ ఆన్ చేసేసరికి బెడ్ మీద ఒక ఆవిడ కనిపిస్తుంది. ఆవిడే వందన గారు, సూర్య మదర్. బెడ్ మీద కూర్చుని బెడ్ రెస్ట్కి ఆనుకొని శూన్యంలోకి చూస్తూ ఉంది. ఉలుకు పలుకు లేకుండా ఉన్న ఆవిడ్ని చూసి, ఏమైంది, ఎందుకలా ఉన్నారు అని ఆరోహిని అడుగుతుంది. డాడీకి ఒక యాక్సిడెంట్ అయింది, అందువల్ల కోమాలకు వెళ్ళారు. ఆ యాక్సిడెంట్ అవ్వటం చూసిన మమ్మీ బ్రెయిన్ అక్కడే ఆగిపోయింది. ఒకలాంటి ఇల్యూజన్లో ఉండిపోయింది. డాడీ అంటే చాలా ఇష్టం.
ఆయన అలా అవ్వటం కళ్ళతో చూసి బ్రెయిన్ స్ట్రక్ అయిపోయింది. ఎవరితో మాట్లాడదు. ఉలుకు పలుకు లేకుండా చీకట్లో ఉండిపోయింది. తన బ్రెయిన్ యాక్సిడెంట్ స్పాట్ దగ్గరే ఆగిపోయింది. హాస్పిటల్‌లో కూడా చూయించాం. కానీ ఏం యూజ్ లేదు. తినకుండా అలాగే ఉంది. మెల్లిగా పారాసిస్ లాగా వచ్చి ఆ బెడ్‌కి పరిమితమైంది. మేము చాలా మాట్లాడాలి అని ట్రై చేసినా నో యూజ్. నాని చెప్పినట్టు ఒకప్పుడు ఈ ఇంటి మహాలక్ష్మి ఎప్పుడూ కలగా ఉండేది. ఒకవైపు ఇంటిని చూసుకుంటూ డాడీకి ఆఫీస్‌లో కూడా హెల్ప్ చేసేది. అలాంటిది ఇలా మా మమ్మీని చూడలేకపోతున్నా వదినా అంటూ వైనవిని పట్టుకుని ఏడ్చేస్తుంది. వైనవికి కూడా ఏడుపొచ్చేస్తుంది. ఆరోహి వెన్ను నిమురుతూ డోంట్ క్రై ఆరు. అత్తయ్య ఖచ్చితంగా మామూలు మనిషి అవుతారు. చూస్తూ ఉండు. ఎప్పటిలా మాట్లాడుతూ తిరిగే రోజు ఖచ్చితంగా వస్తుంది. చూస్తూ ఉండు అని ఆరు కళ్ళు తుడిచి మనం ప్రయత్నం చేస్తే జరగనిది ఏదీ ఉండదు. మనం స్ట్రాంగ్గా ఉండాలి. ఓపికగా ఉండాలి. అప్పుడే ఎదురుగా ఉన్న ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయగలం. మీరే వీక్ అయిపోతే ఇంకా అత్తయ్యని ఎవరు చూసుకుంటారు చెప్పు అని ఆరుకి ధైర్యం చెప్తుంటే ఆ టైంలో వైనవి అందరికీ చాలా నచ్చేస్తుంది. తరుణ్ తపస్వికి వైనవి అంటే పాజిటివ్ ఫీలింగ్ వచ్చేస్తుంది. చాలా నచ్చేసావు వదినా అంటూ చెరో వైపు నుండి హక్ చేసుకుంటుంటే సూర్య ఒక్క చూపు చూస్తాడు. అంతే. ఇద్దరూ దూరం జరిగి నీకు జెలస్ అన్నయ్య అంటాడు తరుణ్. వైనవి అదేం పట్టించుకోకుండా వంతన గారి దగ్గరికి వెళ్ళి ఆవిడ కాళ్ళకి మొక్కి మోకాళ్ళ మీద కింద కూర్చుని ఆవిడ చేయి పట్టుకొని మీకేం కాదు, మీరు తొందరలో కోలుకోవాలని కోరుకుంటున్నాను అత్తయ్య అంటూ ఆవిడ వైపు చూస్తుంటే చాలా అందంగా ఉంటుంది. కానీ ఇప్పుడున్న పొజిషన్ వల్ల బక్కగా అయిపోయి మొహంలో కలలేదు, జీవం లేదు. ఏదో ఉన్నాను అంటే ఉన్నాను అన్నట్టుగా ఉంది. కొన్ని నిమిషాలు అక్కడే ఉన్నాక జానకి గారు పిలుస్తుంటే మళ్ళీ కిందికి వెళ్తారు. వైనవి మైండ్ మొత్తం వందన గారి దగ్గరే ఆగిపోతుంది. సూర్య చెప్పిన మాటలు గుర్తొస్తాయి. వీళ్ళకి ఉన్న ప్రాబ్లం ఇదొక్కటే. సూర్య వాళ్ళ మదర్, ఫాదర్ అలా ఉండటం. వాళ్ళు అలా ఉండటానికి కారణం అన్నయ్య వల్ల. అందుకే సూర్యకి కోపమా అనుకోగానే వైనవి గుండె స్పీడ్గా కొట్టుకుంటుంది. లేదు లేదు, అన్నయ్య వాళ్ళు ఎలా కారణమవుతారు? అయినా ఏదేమైనా తనని అలా బలవంతంగా తీసుకురావటం అయితే వైనవికి నచ్చలేదు. సూర్య వల్లే మా వాళ్ళని డాడీని ఎంత బాధ పెట్టాను. అందరి ముందు మా పరువు తీశాడు. ఈ విషయంలో మాత్రం ఎప్పటికీ సూర్యని క్షమించలేను. ఆ విషయంలో చాలా కోపంగా ఉంది వైనవి సూర్యపై. అంతా వీడి వల్లే. ఎవరిని ఏమనను, అందరినీ బాగా చూసుకుంటా. నా వల్ల ఇక్కడ ఎవరికీ ఏ ఇబ్బంది కలగకుండా ఉంటాను. కానీ ఇతగాడిని మాత్రం వదలను. ఛాన్స్ దొరకని అప్పుడు చెప్తా ఈ వైనవి అంటే ఏంటో అని సూర్యని తిట్టుకునే పనిలో ఉంటే, ఇదిగో అమ్మాయి నిన్నే అని జానకమ్మ పిలిచేసరికి హా అమ్మమ్మగారు చెప్పండి అంటుంది. మొదటి రోజు కదా, నీ చేత్తో ఏదైనా తీపి చేసి పెట్టి దేవుడికి దీపం పెట్టు అని చెప్తూ చిన్న కోడలికి సైగ చేసి అమ్మాయికి చూపించు అని చెప్తుంది. అలాగే అత్తయ్య, పదమ్మా అని వైనవిని కిచెన్లోకి తీసుకుని వెళ్తుంది సుచిత్ర. కిచెన్లోకి వెళ్ళగానే వంటొచ్చా అమ్మా నీకు అని అడిగితే పర్లేదు అత్తయ్య గారు, బాగానే చేస్తాను అని వైనవి చెప్తుంటే అత్తయ్య అని పిలువు, గారు అవసరం లేదులే. నాకు తపస్వి ఆరు ఎలాగో నువ్వు కూడా అలాగే అని ఏం స్వీట్ చేస్తావు అని అడుగుతుంది. మీరేం చేయమంటే అదే చేస్తాను అని చెప్తుంది వైనవి. మొదటిసారి చేస్తున్నావు కదా, మీ ఆయనకి ఇష్టమైన స్వీట్ చేయి అని చెప్తుంది. దేవుడా అని గుండె మీద చేయి పెట్టుకొని వాడికి ఇష్టమైన స్వీట్ ఏదో నాకెలా తెలిసి వస్తుంది? ఇప్పుడెలా? అత్తయ్యని అడిగితే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, అది కూడా తెలీదా అంటారేమో అనుకుని ఐడియా అని ఏవి ఎక్కడున్నాయో నాకు తెలీదు. వాటికి కావాల్సినవి ఇస్తే చేస్తాను అని తన తెలివి ఉపయోగిస్తుంది. సరే ఉండు అని అన్నీ అక్కడ తీసి ఇస్తుంది. ఓ, ఈ బీస్ట్‌కి క్యారెట్ హల్వా ఇష్టమా? అబ్బా! పెద్ద ఐటెము. సరే చేద్దాం అని స్టార్ట్ చేస్తుంది. వైనవి చేస్తుంటే సుచిత్ర చూస్తుంది ఎలా చేస్తుందో అని. వైనవికి కుకింగ్ చాలా బాగా వచ్చు. బాగా చేయటమే కాదు, ఫాస్ట్‌గా చేస్తుంది. ఏ పని చేసినా కూడా అంతే. మెల్లిగా పని చేయటం వైనవికి నచ్చదు. టకటక అయిపోవాలి. గంటలు గంటల సమయం ఒక్క పని మీద పెట్టటం పెద్దగా నచ్చదు. చిన్నప్పటి నుండి ఏది చేసినా ఫాస్ట్‌గా చేసేస్తుంది. వైనవి అంత ఫాస్ట్‌గా చేయటం చూసిన సుచిత్ర, అమ్మాయి పనిమంతురాలే, ఎంత చక్కగా చేస్తుంది అని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. నీకు వంట అలవాటా తల్లి? చకచకా చేసేశావు. నేను కూడా ఇంత తొందరగా చేయలేను. నీ పనితనం చూస్తే
అత్తయ్య గారు మెచ్చుకోకుండా ఉండలేరు తెలుసా? నువ్వు నాకు బాగా నచ్చావు అంటూ ఒక బౌల్‌లో పెట్టి, ఇది దేవుడి దగ్గర పెట్టి దీపం పెట్టు తల్లి అని చెప్తుంది. అలాగే అని దేవుడి మందిరంలోకి వెళ్ళి దీపం వెలిగించి స్వీట్, నైవేద్యం పెట్టి నమస్కారం పెట్టుకుంటుంది. జాను చెప్పటంతో సూర్య కూడా వైనవి పక్కన నిలబడి నమస్కారం చేసుకుంటాడు. అందరికీ స్వీట్ నీ చేత్తో పెట్టివ్వు అని చెప్పటంతో తానే బౌల్స్‌లో పెట్టి తీసుకొనొచ్చి అందరికీ ఇస్తుంటే, ముందు నీ భర్తకివ్వు అని జాను చెప్తే, అలాగే అమ్మమ్మగారు అని సూర్య దగ్గరికి వెళ్ళి, తీసుకోండి అని సూర్య చేతికి ఒక బౌల్ ఇచ్చి తర్వాత అందరికీ ఇస్తుంది. అందరూ ఒక స్పూన్ నోట్లో పెట్టుకోగానే చాలా నచ్చేస్తుంది. జానకి గారు కూడా తిని, బావుందమ్మాయి, పర్లేదు, నా మనవడు అదృష్టవంతుడే, చాలా బాగా చేశావు అంటుంది. అందరూ కూడా తిని బావుంది అని మెచ్చుకుంటారు. తరుణ్ లొట్టలు వేసుకుంటూ తిని, సూపర్ వదినా, నేను ఇంకో బౌల్ తెచ్చుకుంటా, ఎంత బావుందో, నోట్లో వేస్తే కరిగిపోతుంది. నిజం చెప్పాలా వదినా, నాకైతే పెద్దమ్మ వంట గుర్తుకొచ్చింది. నాకు స్వీట్ ఇష్టమని నా కోసం రోజు ఏదో ఒక స్వీట్ చేసి పెట్టేది. మళ్ళీ చాలా రోజుల తర్వాత మంచి స్వీట్ తిన్న ఫీలింగ్ వచ్చింది అంటూ కిచెన్లోకి వెళ్తాడు స్వీట్ తెచ్చుకోవటానికి. అవును వదినా, అచ్చం మమ్మీ చేసినట్టే ఉంది. అన్నయ్య అందరూ చెప్పారు, నువ్వు చెప్పలేదేంటి అని సూర్యని అడుగుతుంటే, "హ్మ్, చాలా బావుంది" అంటాడు వైనవి వైపు కోపంగా చూస్తూ. అప్పటికే సూర్య ఫేస్ ఎర్రగా అయిపోతుంది. సూర్యని చూసి వైనవి నవ్వుతుంది. తిక్క కుదిరిందా అని లుక్ ఇస్తుంది. సైడ్ స్మైల్తో వైనవిని చూస్తూ హాఫ్ తిన్న బౌల్ చేతిలో పెడతాడు. అయోమయంగా చూస్తుంటే, ఏంటి మనవరాలా అలా చూస్తున్నావు? భర్త తిన్నాక మిగతా సగం భార్య తినాలి. అది ఈ ఇంటి ఆచారం. ఆ స్వీట్ నువ్వే తినాలి ఇప్పుడు అని జానకి గారు వైనవి నెత్తిన పిడుగు పడేస్తుంది. వాట్ అంటూ నోరు తెరుస్తుంది. అసలేమైందంటే సూర్య మీద కోపంతో ఒక బౌల్లో ఓ 4 స్పూన్స్ కారం వేసుకొని తీసుకునొచ్చి ఆ బౌల్ సూర్యకిస్తుంది. అందుకే బాబుగారు అంత కోపంగా ఉన్నారు. ఓర్ నాయనో, ఇప్పుడు ఈ స్వీట్ తింటే నేనుంటానా? పోతాను. బాబోయ్, వీళ్ళ సాంప్రదాయం పాడుగాను అని బిక్కమొహం వేసుకొని సూర్య వైపు చూస్తుంది. ఎలా ఉంది నా దెబ్బ అంటూ కళ్ళెగరేస్తాడు సూర్య. మరి ఆ స్వీట్ మన వైనవి తింటుందా? తింటే వైనవి రియాక్షన్ ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.